చేయడాన్ని నిరసిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు సిటీకి సంబంధించి సిటీ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ స్టూడెంట్స్ అదేవిధంగా ప్రజా సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా మేధావులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. విఆర్సీ సర్కిల్ నుంచి కూడా కలెక్టరేట్ వరకు దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా జనాలు పూర్తిగా కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి ర్యాలీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూడాలి ఇవాళ మీ నాయకుడు మీరు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు స్వచ్ఛందంగా మెడికల్ స్టూడెంట్స్ అదేవిధంగా విద్యార్థులు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడాన్ని ఎలా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం 3 ఫేజెస్లో కంప్లీట్ చేయాలని అనుకున్న ప్రకారం ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 5 కాలేజీలను కూడా పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో అయితే ఇంకొక 2 కాలేజీలు కూడా అడ్వాన్స్డ్గా పూర్తి చేస్తున్నారు. అయితే మిగిలినటువంటి 10 కాలేజీలను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల సమయం మాత్రమే కావాల్సి ఉంటే మాకు వాటిని పూర్తి చేసే శక్తి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాటన్నింటినీ కూడా సుమారుగా ఎకరం 100 రూపాయల లెక్కన వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులన్నిటికీ అందరికీ కూడా ఆ కాలేజీలను అమ్మేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా పోరాడినాం. అయినా కూడా మొండికి వాళ్ళకు ఉన్నటువంటి అనుచరుల చేతిలో ఆ కాలేజీలో పెట్టడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికీ కూడా టెండర్ ప్రక్రియ తీసుకొని వస్తూ ఉంటే 1 కోటి మందితో సంతకాలు పెట్టించాలన్న ఒక ఉద్యమం తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా సంతోషపడతా ఉన్నారు. ఇది తప్పకుండా మంచిది. రేపు మా బిడ్డలకు కానీ అదేవిధంగా మా ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కోవిడ్ లాంటి ఇంకొక విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఆ రోజు ఆదుకోవాల్సింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్సే. కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రైట్ కాజ్కి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి వారందరూ కూడా సంతకం పెట్టడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సుమారుగా 1 కోటి సంతకాల కార్యక్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలు పెట్టించాలని ప్రయత్నిస్తే సుమారుగా ఈ రోజుకి 1,00,000కు పైగా సంతకాలు ఒక్క నెల్లూరు నియోజకవర్గం నుంచే మనకి ఈ రోజు ముందుకు వచ్చి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా కార్యకర్తలు విద్యార్థులు యువత నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర కావచ్చు అదేవిధంగా అనంతపురం తాడిపత్రులు కావచ్చు అడ్డుకునేటువంటి ప్రయత్నం హౌస్ అరెస్టులు చేసేటువంటి తీరుని ఏ విధంగా ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో కూడా అనేకమైనటువంటి ఆంక్షలు విధించినారు. ఎక్కడ కూడా మీరు మైకులు పెట్టకూడదు, 100 మంది కంటే ఎక్కువ రాకూడదు, మీరు ఈ విధంగా కనుక బయట వస్తే మీద కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పి మా అందరికీ కూడా మెసేజ్లు పెట్టడం కానీ అందరికీ కూడా ఫోన్లు చేసి బెదిరించేటువంటి పరిస్థితి నెల్లూరులో కూడా చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ఆంక్షలు పెడితే పెద్ద ఎత్తున ముందుకు రావడం కూడా చూస్తున్నాం. ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎంత అడ్డుకున్నా కూడా జనాలు ఈ రోజు ముందుకు వస్తూ ఉన్నారంటే కొంచెమైనా కూడా కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత ప్రజలు పెద్ద ఎత్తున బాధపడతా ఉంటే వాళ్ళ కడుపు మండి రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఈ రోజులకు కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారంటే కొంచెమైనా సిగ్గుపడాలా. ఎప్పుడెప్పుడు 5 ఏళ్ళు వస్తుందా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు సామాన్యుడు నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరుగుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రైవేట్లోకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు ఆ కాలేజీలన్నింటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకొని పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా కూడా నేడు వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజా ఉద్యమ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి తల్లిదండ్రులు కావచ్చు ప్రజా సంఘాలు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున విఆర్సీ సర్కిల్ నుండి కూడా కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు అయినటువంటి మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే గర్ల్స్ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇందులో పాల్గొన్నారు స్వచ్ఛందంగా. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ విధంగా ఫ్లెక్సీ పట్టుకొని వాళ్ళు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితిని కూడా చూసాము. మా ఏ ఇయర్ చదువుతున్నాము? ఫస్ట్ ఇయర్. ఏంటి మెడికల్ కాలేజ్? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో నెక్స్ట్ జనరేషన్ కి మెడికల్ కాలేజ్ లేకుండా చేయడాన్ని ఎలా చూస్తారు? ప్రైవేటీకరణ మాకు వద్దు, గవర్నమెంట్ కాలేజే మాకు కావాలి. ప్రైవేట్ పరం చేయడాన్ని ఏనా మంచిదేనా? మంచి విషయమేనా? ప్రైవేట్ పరం చేయడం మంచి విషయంగా మంచిది కాదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కూడా మెడికల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. వాళ్ళు మాత్రమే కాదు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అదేవిధంగా
స్వచ్ఛందమైనటువంటి నేతలు కూడా ఉండేటువంటి పరిస్థితి. మనతో పాటు మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఎలా చూడాలండి ప్రైవేట్ పరం చేయడాన్ని? సార్, ప్రైవేటీకరణ అనేది చాలా వ్యతిరేకత. ఎందుకంటే మా లాంటి పేద విద్యార్థులు ఎలా చూసుకోవాలి? ఎలా కోట్లు మెడికల్ కాలేజ్కి ఎవరు పెడతారు? మా పేద విద్యార్థులు పెడతారా? మా పేద విద్యార్థులు ఎవరు పెట్టారండి. అందుకని దయచేసి గవర్నమెంట్ ఓడికొంటున్నాం, ప్రైవేటీకరణ వద్దు. మా పేద ప్రజలకు పేద విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. మా విద్యార్థుల తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మా స్టూడెంట్స్ తరఫున తీవ్రంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది. మా నిరసన ఖచ్చితంగా గవర్నమెంట్ చేసే లోపల మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళతో మేము చేస్తుంటాం. ఈ అవకాశం మాకు ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చూస్తున్న మెడికల్ స్టూడెంట్సే స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి మెడికల్ స్టూడెంట్సే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి తరాల్లో మాలాంటి విద్యార్థులకి, పేద విద్యార్థులకి వైద్య విద్య అందే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ రంగం మెడికల్ కాలేజీలు ప్రోత్సహిస్తారో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టదలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ ఉండేటువంటి మెడికల్ విద్యార్థులు అయితే మాత్రం ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పక్షంలో ఉద్యమాన్ని విద్యార్థి సంఘాల రూపంలో పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది.